బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కేడర్లో జోష్ నింపుతున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై అవగాహన కల్పించడంతో పాటు డిజిటల్ సభ్యత్వ నమోదుపై కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. వరుస పర్యటనలో భాగంగా ఇవాళ వికారాబాద్లోని పార్టీ కార్యకర్తలతో మమేకం కానున్నారు. వికారాబాద్ గౌలీకర్ నర్సింగ్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ గట్టు రామచంద్రరావు సమావేశంలో పాల్గొనున్నారు. ఇటు వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వరుసగా 2-3 రోజుల నుంచి పర్యటిస్తున్నారు. ఇవాళ కూడా వికారాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, మొత్తానికి వికారాబాద్ నియోజకవర్గంలో ఏదైతే ఎస్ఐఆర్ పైన అలాగే సభ్యత్వ నమోదుకు సంబంధించి కార్యక్రమానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఆ టూర్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, ఈరోజు వికారాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. వికారాబాద్ పట్టణంలోని గౌలిక నర్సింగ్ ఫంక్షన్ హాల్లో ఈరోజు నిర్వహించే ఎస్ఐఆర్ పై అవగాహన సదస్సుతో పాటు డిజిటల్ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి ఇటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సభ్యత్వ నమోదు ఇన్ఛార్జి గట్టు రామచంద్రరావుతో పాటు వికారాబాద్ జిల్లాలోని అటు వికారాబాద్ నియోజకవర్గంలోని సర్పంచ్లు కావచ్చు, ఇటు పట్టణ కౌన్సిలర్లు, ఇక ఇతర నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక ఇప్పటికే వికారాబాద్ జిల్లా పరిగి కావచ్చు, ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించి చేవెళ్ల కావచ్చు, ఇతర నియోజకవర్గాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. దాదాపు 70-80% పైగా నియోజకవర్గాల్లో పూర్తిగా ఎస్ఐఆర్ పై కావచ్చు, ఇటు సభ్యత నమోదుపై సంబంధించి ఆ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ కొత్త జోష్ కూడా కార్యకర్తలు నింపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమావేశాలకు సంబంధించి ఒక కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చారు. ఈ హామీలకు సంబంధించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా హామీలు అమలు చేయలేదంటూ కూడా ఇప్పటికే వారు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అధికారంలోకి వచ్చి ప్రజలను మోసపూరిత హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి తీరా అధికారంలోకి వచ్చినాక ఆ హామీలను పూర్తిగా విస్మరించారని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక చేవెళ్లకు సంబంధించి SC/ST డిక్లరేషన్ సంబంధించుకోవచ్చు, ఇటు 42% రిజర్వేషన్ సంబంధించుకోవచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని కూడా అటు కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత హామీలను ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి చూస్తే ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90% పనులు పూర్తయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంతవరకు కూడా ఆ పనులను పట్టించుకోవడం లేదు. దానివల్ల ఆ ప్రాజెక్టు పూర్తి అయితే ఇటు వికారాబాద్ కావచ్చు, ఇటు పరిగికి సంబంధించి సాగునీరు అందుతుంది. ఖచ్చితంగా వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. అటు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఆ కేసీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ నియోజకవర్గం కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించి ఖచ్చితంగా సాగునీరు అందిస్తాం. అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందంటూ కూడా ఇప్పటికే ప్రజలకు కూడా అటు ప్రజలకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎస్ఐఆర్ సంబంధించి కూడా ఇటు దొంగ ఓట్లకు సంబంధించి కావచ్చు, ఆ డబుల్ ఓట్లకు సంబంధించి కూడా వాటిని కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇటు ఇతర రాష్ట్రాల్లో, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇతర సంబంధించిన రాష్ట్రాల్లో ఓటు సంబంధించి ఇలాంటి అవకతవకలు జరగడం వల్ల ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎలా లాభపడిందో కూడా ఇటు కార్యకర్తలకు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. దొంగ ఓట్లు ఉంటే వాటిని తొలగించాలి. దానికి సంబంధించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డబుల్ ఓట్లకు సంబంధించి కూడా అటు వాటిని ఎవరిని ఉంటే కానీ ఖచ్చితంగా వాటి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి, వాటిని తొలగించాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రత్యేకించి పార్టీ BLAలను కూడా నియమించింది. పార్టీ పరంగా వారికి కూడా ఒక బుక్లెట్ ఇచ్చేసి వారికి సంబంధించి కూడా దానికి సంబంధించి ఎస్ఐఆర్ పై ఎలా ముందుకు వెళ్లాలని కూడా వారికి అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డిజిటల్ సభ్యత్వం సంబంధించి మొదటిసారిగా డిజిటల్ సభ్యత్వము తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా గత అటు బీఆర్ఎస్ సభ్యత్వం సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి వెళ్లాలి. ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకత ఏర్పడింది. ఎక్కువ అటు బీఆర్ఎస్ సంబంధించి సభ్యత్వ నమోదు ఈసారి పెరిగే అవకాశం ఉన్నదని కూడా ఇప్పటికే అటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మాత్రము అటు ఎండగడుతున్న పరిస్థితి అయితే
కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక ఇటు కమిషన్లు కాంట్రాక్టులు తప్పించి ఇటు రైతులకు సంబంధించి ఎలాంటి హామీలు పూర్తి చేయలేదు. రైతులకు సంబంధించి ఇప్పటి వరకు రైతు బంధు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో అటు పంటలు వర్షాకాలం స్టార్ట్ అయినా కానీ ఇటు ఖరీఫ్ రబీ సీజన్లో కానీ ఇప్పటికి కూడా రైతు బంధు వచ్చేది. కానీ ఇప్పుడు రైతు బంధు కేవలం ఓట్లప్పుడు మాత్రమే వస్తుంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లప్పుడు వస్తే ఇప్పుడు ఓట్లప్పుడు మాత్రమే వస్తుందని కూడా ఇటు ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులను పూర్తిగా మోసం చేశారు. 2 లక్షలు తీసుకోండి, మేము వచ్చాక 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక 2 లక్షల రుణమాఫీపై చేతులు ఎత్తేసారు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుందని కూడా ఇటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇటు రైతులకు సంబంధించి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఎరువులకు సంబంధించి ఇటు యాప్ తీసుకొచ్చారు. యాప్ వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియాకు సంబంధించి కొరత లేదు. కానీ ఇప్పుడు రైతులు తమ యూరియా కేంద్రాల వద్ద చెప్పులు పెట్టి అటు చెప్పులు కావచ్చు పాస్బుక్లు పెట్టి కేంద్రాల వద్ద గంటల తరబడి రోజుల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి దుస్థితి రైతులకు కలగడం ఒక బాధాకరమైన విషయం అని కూడా కార్యకర్తలు కావచ్చు ప్రజలకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటు రైతులకు సంబంధించి కావచ్చు అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించాము. కానీ 2.5 సంవత్సరాలుగా అటు గత ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు కావట్లేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ మళ్లీ ఈ మోసపూరిత హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు. ఖచ్చితంగా అభివృద్ధికి సంబంధించి మళ్లీ అదే 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి కొనసాగింది దానికి మించి కూడా చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కార్యకర్తలకు కూడా ఒక నూతన ఉత్తేజం కనిపిస్తా ఉంది. కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. కార్యకర్తలను ఖచ్చితంగా గత 10 ఏళ్లు మాత్రము అభివృద్ధిపై దృష్టి పెట్టాము. ఈసారి అధికారంలోకి రాగానే కార్యకర్తలతో పాటు అభివృద్ధికి సంబంధించి సమానంగా అటు రెండు కూడా సమానంగా చూస్తామంటూ కూడా ఇప్పటికే కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం కావచ్చు ఒక హామీ ఒక భరోసా కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ రోజు 11 గంటలకు వికారాబాద్ పట్టణానికి కేటీఆర్ చేరుకుంటారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వికారాబాద్ పట్టణం అంతా కూడా గులాబీమయమైన పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ మహేష్.